సో మీరు అంటే చిన్న వయసులోనే అంతా కలిసి 25 ఇయర్స్ వచ్చేటప్పటికి అన్నీ 8-9 ఇయర్స్ ఆల్మోస్ట్ కంటిన్యూగా సినిమాలు చేశారు కదా. 12 years. 12 ఇయర్స్ అంటే బాగా నేను చెప్పేది టాప్ రేంజ్లోకి వచ్చాక. Yeah, from 2003, correct. Almost 9 to 10 years. 10 ఇయర్స్ అంటే మామూలుగా చెప్పాలంటే ఏంటంటే హీరోయిన్కి వెరీ లాంగ్ పీరియడ్. Yeah. వాళ్ళదేంటి వెరీ షార్ట్ లివ్డ్ కదా హీరోయిన్. అవునండి. మ్యాక్సిమం 3-4 ఇయర్స్. ఇప్పుడైతే అసలు సర్వే అవ్వటం కష్టంగా ఉంటుంది 2 ఇయర్స్. ఆ తర్వాత కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కరెక్ట్. సో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది 10 ఇయర్స్ నేను హీరోయిన్గా ఉండి? నేను యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఎప్పుడు ఇంత ప్లాన్ చేయలేదు. నేను 10 years ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలి లేదా నేను ఇది చేయాలి అది చేయాలి, నేను ఎప్పుడు ఇంత ప్లాన్ చేయను. ఐ బిలీవ్ ఇన్ గోయింగ్ విత్ ద ఫ్లో. అండ్ కరెక్టే. ఇక్కడ ఒక అబ్స్ట్రక్షన్ చెప్తా. ప్రతి వాళ్ళు ఇదే మాట చెప్తారు, నేనేం ప్లాన్ చేయలేదు, ఐ గో విత్ ఫ్లో అంటారు. నిజమే, కానీ ఎవ్రీ హీరోయిన్ నోస్ దట్ దేర్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, వెరీ షార్ట్ కదా. సో అంటే హ్యూమన్ బీయింగ్ హీరోయిన్ అనేది పక్కన పెట్టేసేయండి. యాజ్ హ్యూమన్ బీయింగ్గా వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిస్తాం కదా మనం. సో నాకు ఆపర్చునిటీ తగ్గిపోతే నెక్స్ట్ నేనేం చేయాలి. సో ఇట్లా అంటే డబ్బులు ఉంటే ఉండొచ్చు, బట్ ఒక వ్యాపకం ఉండాలి కదా, ఒక యాక్టివిటీ ఉండాలి కదా. అది బిజినెస్ చేసుకోవటం లేదా ఇంకోటి ఏదో ఒకటి ఉండాలి కదా. అది ఆలోచించకుండా ఉండరు కదా. ఓకే, ఐల్ టెల్ యూ వన్ థింగ్. టు హ్యావ్ మోర్ ఇయర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, first of all, success and luck is very important. That is ultimate. That's the priority. The first thing is success and the first thing is luck. But if you're not talented, you cannot survive for so many years. People who survive for just 3-4 years, heroines 3 years 4 years చేసి వెళ్ళిపోయారు అంటారు కదా, వాళ్ళు ఎందుకు వెళ్తారంటే because they are not appreciated for their talent. Okay. They are just appreciated for the beauty, for that moment. Yes. If any actor gets appreciated for their talent, అరే ఈ సినిమాలో బాగా చేసింది కదా, 10 years తర్వాత కూడా అరే అమ్మాయి బాగా యాక్టింగ్ చేస్తుందిరా, మన సినిమాకి కరెక్ట్ గా ఉంటుంది, ఎక్కడ ఉన్నా వెతికి పిలుస్తారు. సో ఐ థింక్ టాలెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు మీ, ఐఎమ్ వెరీ confident about what I do. I am not known for my midriff or my legs. Okay. I am known for the movies that I have done. Mantra, Mangala, Anukokonda Okoroju, you name the movies. People know me for the movies that I have done. So deep down I have a lot of confidence that whatever it is, I will get work by God's grace. I will get. బీ ఇట్ ఎనీ రేంజ్. నేను రేంజ్ ఎంత ఉంటుంది అది చెప్పట్లేదు. సూపర్బ్ ఉండొచ్చు, మీడియాకోర్ ఉండొచ్చు, చిన్న రేంజ్, ఎనీథింగ్ ఉండొచ్చు. బట్ ఈ ఇండస్ట్రీలో ఐ విల్ కీప్ గెటింగ్ వర్క్, ఐ విల్ కీప్ వర్కింగ్. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఓకే, కంటిన్యూ చేయగలనని, సర్వైవ్ కాగలని. I know, yeah, I can survive, but I'm not promising you the range. Of course, that's a range. I'm not promising you. Range ఎవరికి కూడా పర్మనెంట్ కాదు. Yeah. So ఎవరికైనా సరే, I'm a very confident person. సో కాల్డ్ టాప్ హీరోస్ కూడా రేంజ్ పర్మనెంట్ కాదు కదా, అప్స్ అండ్ డౌన్స్ కెరీర్ లో వస్తాయి. Like that I'm very confident. After few years, I don't know, I might do some interesting characters also, or I don't know, something or the other, but I see myself only and only in the film industry till my last breath. నాకు ఇంకా ఏమీ రాదు. యాక్టింగ్, డాన్స్ వచ్చు కూడా చెప్పట్లేదు, కానీ తప్ప కూడా నాకు ఏమీ రాదు. ఎటువంటి క్యారెక్టర్ వేయాలని? ఎనీథింగ్ యూ కెన్ డూ, ఎనీథింగ్. దేర్ సో మచ్ స్కోప్. వై ఈ వయసులో శ్రీదేవి డిడ్ ఇంగ్లీష్, మాధురి దీక్షిత్ డిడ్ అన్ ఐటమ్ సాంగ్ ఈ వయసులో. సో ఐ డోంట్ వాంట్ టు కంపేర్ మై సెల్ఫ్ విత్ దెమ్, బట్ ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ చూస్తుంటే we feel good. So acting basing on the acting talent, life will depend on that antaru, ante cine career ante kada. For me, nenu general ga evarikaina, for me, I know till my last breath I want to be in the film industry. And I personally feel meer edaina decide cheskunte ఖచ్చితంగా ఆ రూట్ లోనే వెళ్తారు. ఆఫ్ కోర్స్ స్ట్రాంగ్ విల్ ఉండాలి. yes. సో ఆ కాన్ఫిడెన్స్ అంటే బై డిఫాల్ట్ ఉంది నాలో. టాలెంట్ కి, మీ టాలెంట్ కి, మీలో ఉన్న టాలెంట్ కి ఎంత పర్సెంటేజ్ మార్కులు వేసుకుంటారు? నాకా
టాలెంట్గా అవుట్ ఆఫ్ 100 కదా ఇప్పుడు. అవుట్ ఆఫ్ 100 డిపెండ్స్. కొన్ని మూవీస్లో 90, కొన్ని మూవీస్లో 50, కొన్ని మూవీస్లో 20, కొన్ని మూవీస్లో 80. సో మూవీస్ లో ఉంటాయండి. మంత్రాకి ఎన్ని వేసారు? మంత్రాకి స్టేట్ గవర్నమెంట్ నంది ఇచ్చేసింది కదా, ఇంకా నేనెవరు మార్క్స్ వేయడానికి. మరి ఇంత అమాయకురాలని ఎట్ట చెప్తున్నా, ఎంత తెలివిగా సమాధానం చెప్తున్నావు కదా. ఎవ్రీథింగ్ వి లెర్న్ అండి, అది వి లెర్న్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు నేర్చుకున్నానని చెప్పటం వచ్చినప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ. ఇప్పుడు లేటెస్ట్ సినిమా ఏంటంటే ప్రేమే ఒక మేఘమా. అవునండి. ఎట్లా ఉంది అది అసలు? It's good talks, and climax is getting very good response. So correct అంటే వేరే సినిమా లేనప్పుడు రిలీజ్ అయింది. సో ఐ థింక్ వీఆర్ లక్కీ. ఓకే, దట్ వే వీఆర్ లక్కీ. యా, ఆఫ్ కోర్స్ కరెక్ట్ రిలీజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంత మంచి సినిమా ఉన్నా కరెక్ట్ టైంకి రిలీజ్ చేయకపోతే ఇట్స్ డిఫికల్ట్. అండ్ సమ్ టైమ్స్ మీడియాకర్ ఫిల్మ్స్ ఆల్సో డూ వెల్ బికాస్ ఆఫ్ ద కరెక్ట్ రిలీజ్. సో ఆ సినిమాలో కాల్గల్ క్యారెక్టర్కి ఎన్ని మార్కులు వేసుకుంటారు మీ యాక్షన్కి? ప్రేమ ఒక మైకం. దాంట్లోనికే కాల్గర్లు అంత ముందు ఏం చేయలేదు కదా, చేశారా? లేదు, ఫస్ట్ టైం కదా. అవుట్ ఆఫ్ 100 మేబీ ఐ డోంట్ నో 75. ఓకే, అంటే నాకు తెలియదు అందుకని అడుగుతున్నా. 75 అయితే బాగా చేసినట్టే. అంటే ఏ క్యారెక్టర్ స్టడీ చేసేది ఏంటి దాన్ని, ఆ క్యారెక్టర్కి 75%? నేను హోంవర్క్ ఏమీ చేయలేదండి. ఐ డెంట్ వాంట్ టు ప్లాన్ ఎనీథింగ్. ఓకే. అట్ ది సేమ్ టైమ్ బయట మీడియా వాళ్ళు కంపారిజన్ స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు సో మెనీ హీరోయిన్స్, సో మెనీ క్యారెక్టర్స్ చేస్తే ఇప్పుడు చార్మి చేయబోతుంది. ఇలాంటి కంపారిజన్ అండ్ ఇలాంటి ప్రెషర్ వచ్చినప్పుడు ఇంకా నేను ఇంకా వదిలేస్తాను అన్ని. వదిలేసి ఐ జస్ట్ స్టాప్ థింకింగ్, ఐ జస్ట్ వర్క్ ఆన్ ద లుక్. అండ్ ఇందులో ఏంటంటే నేను ప్లే చేసిన క్యారెక్టర్ మల్లికా, షీఈ్ an alcoholic. Okay. So the moment you get the liberty of having alcohol in your hand, inka freedom you get to perform anamata. And dialogues kuda cheppinappudu pass అయిపోతాం. Okay. You know, because you're an alcoholic. Real life లో కూడా ఏ తాగి ఏదో వాగాడు అని అంటారు కదా, అలాగే కొంచెం లిబర్టీ వస్తుంది ఆల్కహాలిక్ వచ్చేసరికి. సో అందుకే I didn't find it మరి ఎందుకు వద్దన్నారా క్యారెక్టర్ ముందు బిగినింగ్ లో? Yes, because as an actor I am not a very bold actor. అంటే నేను చాలా బోల్డ్ స్టెప్స్ ముందుకు తీసుకోవాలంటే భయపడతాను, రిస్క్ తీసుకుంటాను. చాలా మంది మీరు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అంటారు. అలా ఇమేజ్ క్రియేట్ చేశానేమో, కానీ యాక్చువల్లీ అది నిజం కాదు. యాక్చువల్లీ అది నిజం కాదు. బయట శివంగి ఆడుపుడిలా ఉంటాను కానీ లోపల నుంచి పుస్సే నేను. నాకు అంత సీన్ లేదు. సో అంత బోల్డ్ స్టెప్ తీసుకోవాలంటే చాలా భయపడ్డాను. సో 8 months వరకు ఐ టుక్ టైమ్, అండ్ చందు గారు పాపం హీ వెయిటెడ్, అండ్ ఫైనలీ ఐ డిడ్. ఇందులో ఏంటంటే డైలాగ్స్ చాలా వెరైటీగా ఉంటాయి. ఓకే. అండ్ కాస్ట్యూమ్స్ కూడా ఫ్యామిలీస్ మీద సినిమా టార్గెట్ చేయాలి అని చెప్పి వి డోంట్ వాంట్ టు డూ టూ మెనీ థింగ్స్, టూ స్కిన్ రివీలింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ విత్ ద కాస్ట్యూమ్స్. బట్ కాల్ గర్ల్ తప్పదు. So there were too many restrictions and too much freedom at the same time. Okay. So we kind of balanced it. Balance చేసి. బట్ వాల్ పోస్టర్లు చూస్తేనే అంత ఎక్స్పోజింగ్ లాగానే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ప్రియారిటీ దానికి ఇచ్చారు. అంతే ఉంటుంది సినిమాలో. అంతే, ఇంకంతకంటే దానికన్నా ఎక్కువ ఉండదు, దానికన్నా తక్కువ ఉండదు. సో మీకు ఏం చూపించాం అంతే ఉంటుంది సినిమాలో. So we are not misguiding people. Okay. What is there in the movie we are showing you. Okay. In the posters. సో పీపుల్ జనాలు ప్రిపేర్ అయ్యి వస్తారు. అండ్ ఏంటంటే ఇంకెక్కువ ఉంటుందని ప్రిపేర్ అవుతారు, డిసప్పాయింట్ కావచ్చు కూడా. ఎక్కువ ఉంటే ఫస్ట్ పోస్టర్స్ మీద వేసేస్తాం కదా, ఇది ఉంటుంది వచ్చేయండి అని. మొత్తం చూపించేస్తే రావడానికి ఉండదు కదా. లేదు, మామూలుగా ఏంటంటే మామూలుగా చేసింది ఏంటంటే
పోస్టర్స్ లో ఎక్కువ వేస్తారు, సినిమాలో అంత ఉండదు. హైదరాబాద్ కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఎంత చూపించాం సినిమాలో అంతే ఉంది, ఎక్కువ లేదు తక్కువ కూడా లేదు.